7 రోజుల పాటు ఆ అమ్మవారికి నిత్య పూజ కైంకర్యాలతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని తరిస్తూ ఉన్నారు. ఇక్కడ వెలిసి ఉన్న ఆ గంగమ్మ తల్లి సాక్షాత్తు శక్తి స్వరూపిణి. దుష్ట సంహారం కోసం ఆ అమ్మవారు ఇక్కడ ఈ ప్రాంతమున వెలిసిందని కూడా ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. అందుకే అమ్మవారికి ప్రతి ఏటా వైశాఖ మాసోత్సవంలో 8 రోజుల పాటు అంగరంగ వైభవంగా గంగమ్మ జాతరగా నిర్వహిస్తూ ఉంటారు. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఆ అమ్మవారి ఉత్సవాలను ఎంతో వేడుకగా అంగరంగ వైభవంగా జరుపుతూ ఉన్నారు. 8 రోజుల పాటు జరిగే ఈ వేడుకకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా లక్షలాదిగా తరలివచ్చి ఆ గంగమ్మ తల్లిని భక్తితో వేడుకుంటూ తమను చల్లంగా చూడమ్మా అని కూడా వేడుకుంటూ ఉంటారు. ఈ రోజు 7వ రోజులో భాగంగా ఆ అమ్మవారికి సప్పరాన్ని ఎంతో వైభవంగా నిర్వహించుతున్నారు. అమ్మవారి శక్తి స్వరూపిణి అయిన 12 రూపాలను ఇక్కడ వివిధ రథములపై కొలువు తీర్చి ఈ ఆలయ మాడవీధుల మీదుగా ఊరేగించి అమ్మవారికి సప్పరాన్ని జరుపుతూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం తాతయ్యగుంట గంగమ్మ జాతర మహా ఉత్సవానికి వేదికైన ఈ ప్రాంతము మొత్తం కూడా ఆధ్యాత్మిక పరిమళంతో వెదజల్లుతోంది. ఎటు చూసినా భక్తుల కోలాహలంతో ఇక్కడ ఈ ప్రాంతమంతా కూడా ఆ గంగమ్మ తల్లి నామస్మరణతో మారిపోతూ ఉంది.